వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఆలోచించామనుకోండి, ఎలాంటి గర్వము ఎలాంటి కోపము లేకుండా మన జీవితాన్ని ప్రశాంతంగా గడపొచ్చు అనమాట. మనము ఇంకొక నలుగురికి మనం ఏదైతే ఫాలో అవుతూ ఉంటామో అది ఇలా ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి. ఎందుకు మీ జీవితంలో కూడా మీరు చక్కగా ఏ కోపం లేకుండా, ఏ గర్వం లేకుండా ప్రశాంతంగా బతకొచ్చు, నేర్చుకోవచ్చు అని చక్కగా ఎగ్జాంపుల్ తీసుకొని మనల్ని మనము ఎగ్జాంపుల్‌గా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళని కూడా ఫాలో అయ్యేలాగా కూడా చెయ్యొచ్చనమాట. మరి అదేంటి అనుకుంటే లేట్ చేయకుండా విషయం ఏంటో తెలిసేసుకుందాం. ఏం లేదండి, ఒకళ్ళు ఒకసారి కుండని అడిగారంట. ఎలాగా? నువ్వు ఇంత ప్రశాంతంగా, ఇంత కూల్‌గా ఎప్పుడు కూడా ఇంత కూల్‌గా ఎలా ఉంటావు అని చెప్పేసి కుండని అడిగారు. అప్పుడు కుండ ఇలాగ సమాధానం చెప్పిందనమాట. నేనెప్పుడూ కూల్‌గానే ఉంటాను. ఎందుకు అంటే నేను తయారు చేయబడింది మట్టితో. తర్వాత నేను మళ్ళీ ఫర్దర్‌గా ఈ కుండ పగిలినప్పుడో లేదంటే ఎప్పుడైనా కానీ నేను మళ్ళా రిటర్న్ వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆ మట్టిలోకే. సో, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళను. అలాంటప్పుడు మధ్యలో ఎన్ని జరిగినా, ఏం జరిగినా ఎందుకు నాకు గర్వము? ఎందుకు నాకు కోపము? ఇవన్నీ ఎందుకుండాలి? నేను ఎలా వచ్చాను అనేది గనక నాకు గుర్తుంది అంటే, నేను ఎలా పోతాను అనే అవగాహన నాకుంది అంటే, నాలో ఎలాంటిది ఉండదు. నేనెప్పుడూ అలా కూల్‌గానే ఉంటాను అని చెప్పి సమాధానం చెప్పిందనమాట. సో, ఇది మన మనుషులకు కూడా వర్తిస్తదనమాట. మనందరికీ తెలుసు మనం పుట్టేటప్పుడు ఎలా పుట్టాం, మనం తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో ఏమి తీసుకొని వెళ్ళము అని చెప్పేసి. ఆ 4 అడుగుల, 5 అడుగుల ఆ భూమి తప్ప మనతో వచ్చేది ఏది ఉండదు. ఆ మట్టి తప్ప మనతో వచ్చేది ఏది ఉండదు అని ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటది. కానీ మనం మనుషులం కదా! మన కర్మలు మనం చేయటానికి మనం ఇక్కడికొచ్చాం గదా! కాబట్టి మనము మన కర్మ చేయడంలోనో లేదంటే అదివరకు ఏదైతే మనము పూర్వజన్మలో ఉన్నామో ఆ వాసన అదే కొంచెం గుణగణాలు కానివ్వండి, అవన్నీ మనలో ఎంతో కొద్దో గొప్పో ఉండిపోవడం వల్లనో, లేదు అంటే మన పెరిగే వాతావరణము, మన జీన్సో ఇలా రకరకాల వాటి వల్లనో ఏమో కానీ మనము మనకి తెలియకుండానే ఎంత మంచిగా ఉండాలి అనుకున్నా మనకు ఆటోమేటిక్‌గా కొంచెం డబ్బులు చూడంగాలనే ఒకింత మన డబ్బు కానివ్వండి, లేదంటే మనలో ఎక్కువ కొందరికి మంచి చదువు ఉంటది. కొంతమందికి మంచి జాబ్ ఉంటది. కొందరికి మంచి డబ్బు ఉంటది. కొందరికి మంచి హెల్త్ ఉంటది. కొందరికి మంచి అందం ఉంటది. ఇలా మనలో ఏదైతే మనకి మంచిగా ఉందో ఆ క్వాలిటీని చూసి మనకి ఎంతో కొంత కొంచెం గర్వం అనేది వస్తదనమాట. అలాగే మనకి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఊరికే కోపం వచ్చేస్తా ఉంటది. ఎల్లవేళలా మనం ప్రశాంతంగా ఉండమనమాట. కాకపోతే మనం మనుషులము. మనం ఎంత ట్రై చేసినా ఉండలేం. కానీ మనల్ని మనం పాజిటివ్‌గా మాత్రం చేసుకునే సత్తా మన చేతుల్లో ఉందనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మనం కూల్‌గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తామో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏమున్నా కానీ గర్వపడకూడదు అనేది కూడా మనల్ని మనము అలవాటు చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా అది మనం చేసి తీరుతాం అనమాట. అర్థమైంది కదా! ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.